ఎందుకంటే డీలిమిటేషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 120 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకని కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. మన ఎమ్మెల్యే ఓడిపోతే హాఫ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండలం అయిపోయింది. ఇట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. నాతో ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి పెద్ద రియాక్ట్ పార్టీస్ బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను, ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను. ₹2 చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే. నా ప్రదీప్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉంటా ఉంటుంది నేనే తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు. 25 ఇయర్స్ నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఇక్కడ సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆఫ్టర్ 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సల్ట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది. అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ ఇస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. సార్ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 ఇయర్స్ కాంగ్రెసే ఉంటాం రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ అంటే ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే. ఎందుకంటే డీలిమిటేషన్లు 150 అవుతున్నాయి. నువ్వు 120 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకని కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. మన ఎమ్మెల్యే ఓడిపోతే హాఫ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండలం అయిపోయింది. ఇట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. నాతో ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి పెద్ద రియాక్ట్ పార్టీస్ బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను, ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను. ₹2 చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే. నా ప్రదీప్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉంటా ఉంటుంది నేనే తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు. 25 ఇయర్స్ నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఇక్కడ సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని ఆఫ్టర్ 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సల్ట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది. అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ ఇస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. సార్ అయిపోతే ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 ఇయర్స్ కాంగ్రెసే ఉంటాం రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ అంటే ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే. ఎందుకంటే డీలిమిటేషన్లు 150 అవుతున్నాయి. కేటీఆర్ సవాల్కు ప్రతి సవాలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. తాను కేటీఆర్ పై సిరిసిల్లలో పోటీ చేస్తానంటూ సవాలు చేశారు. ఇక సవాళ్లు ప్రతి సవాళ్లపైన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కోమటిరెడ్డి చేసిన సవాల్పై కేటీఆర్ స్వీకరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇక మరి సవాళ్ళ ప్రతి సవాళ్ళ పర్వం ఇప్పుడు తెలంగాణ కొనసాగుతోంది. ఇక వ్యాఖ్యలు అయితే మరి ఇక ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. విమర్శలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో నువ్వు మగాడివైతే అనే మాటలు ఇప్పుడు చాలా సహజమైపోయాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లో మరి రాష్ట్రాల్లో రాజకీయాలను వేడి పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మొట్టమొదటగా మరి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కూడా నిన్న తెలంగాణ భవన్లో మీడియా చిట్ చాట్లో కూడా మరి ఇక రేవంత్కు ప్రతి సవాలు విసిరారు. నువ్వు మగాడివైతే నిజంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి, నువ్వు మగాడివైతే మరి ఇక ఆ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి, అలాగే కొడంగల్లో నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. సో మరి ఖచ్చితంగా మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి ఎంపీలుగా పోటీ చేద్దాం, నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నువ్వు ఓడిపోతే మరి రాజకీయాల నుంచి మరి తప్పుకోవాలి, సన్యాసం స్వీకరించాలనే విధంగా తారస్థాయిలో ఈ వ్యాఖ్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఇక మరి తెలంగాణ మంత్రులు ఈరోజు స్పందించారని చెప్పుకోవచ్చు. సచివాలయంలో మరి మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి
మంత్రిగా మరి తాను కూడా స్పందించారు. అలాగే ఈ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇక మరి సిరిసిల్లలో మరి నేను నీపై పోటీ చేస్తాను, నిన్ను ఓడిస్తాను, నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నువ్వు ఓడిపోతే ఇక శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా, మరి మీ తండ్రి నుంచి మాకు సమాచారం కావాలి ఖచ్చితమైన మరి ఈ విషయంలో మరి నిర్ధారించిన క్రమంలోనే నా సవాలును స్వీకరించాలని సవాల్ చేశారు. మరి దీనిపై మరి ఈరోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆ బృందం కూడా మరి ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటికే మరి కాంగ్రెస్ గతంలో మరి చలో మేడిగడ్డ అని సందర్శించిన క్రమంలో ఇక మరి అదే మేడిగడ్డ సందర్శనకు ఈరోజు బీఆర్ఎస్ నేతలంతా కూడా మరి మీడియాతో పాటు బయలుదేరి వెళ్ళడం ఓవరాల్గా కాళేశ్వరం అనే కథావస్తు మరి ఇప్పుడు రాజకీయాల్లో మరి ఒక విమర్శనాస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక ఇదే అంశంపై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. సో ఇక ఇదే నేపథ్యంలో చాలా సవాళ్ళు కూడా మరి వెలువడుతున్నాయి. నువ్వు మగాడివైతే నా సవాల్ను స్వీకరించానడం కావచ్చు, అలాగే నువ్వు రాజీనామా చేయనడం కావచ్చు, ఇవి తారస్థాయికి చేరుతున్నాయి గురు. అయితే శ్రీనివాస్, మరోపక్క చూసుకుంటే అధికార దాహంతోనే మాత్రమే కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా మాది రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని విమర్శలు చేయొచ్చు, కానీ ఇవి సద్విమర్శలుగా ఉండాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా అలాంటి సద్విమర్శలు చేయాలి. ప్రతిపక్షం చేసిన విమర్శలను మరి సద్విమర్శలుగా కూడా పాలకపక్షం చూడాలి. కానీ ఇప్పుడు మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనేక అవినీతి జరిగినాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అదే తరహాలో మరి ప్రతిదాడులు చేయడం అయితే మనం గమనించవచ్చు. ఓవరాల్గా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి తారస్థాయికి చేరుకున్నాయి. సో ఇవి మరి రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయి అనేది మాత్రం చూడాల్సిన అంశంగా ఉంది. మరి లోక్సభ ఎన్నికల కోసమే మరి ప్రజల ఓట్లను ఆకర్షించేందుకే ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారనేది మాత్రం అర్థమవుతోంది గురు. కరెక్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.